మొదలైందండి. సో ఇక్కడ భగవద్గీత విషాదంతో మొదలైంది. అవునా కదండి? మనం పుడతానే ఏం చేస్తామండి? నవ్వుతామా? ఎవరైనా నవ్వారండి? కానీ రామచంద్రుడు నవ్వాడండి. మీకు చెప్తాము ఒకసారి, రామాయణంలో రామచంద్రుడు పుడుతూనే నవ్వారనమాట ఆయన. అవునా కదా? కానీ మనము ఏడ్చకపోతే ఏం చేస్తారండి? మనం మళ్ళీ ప్రేమగా కొడతాడు, బట్ వీళ్ళు కొట్టడమే కదా అని అప్పుడు ఏడుస్తాం కదా. ఏడుస్తూనే మొదలవుతుంది, ఏడుస్తూనే ఎండ్ అవుతుంది. కాబట్టి ఈ విషాదం కూడా మహా గొప్ప గ్రంథాలు వెలువడడానికి కారణభూతమైంది. అలాగే మన విషాదం కూడా, మనం ఇక్కడ దుఃఖిస్తున్నామా లేదండి? ఐ థింక్ మీరందరూ కూడా ఆనందంగా ఉన్నారా? పరమానందంగా ఉన్నారా? కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు భగవద్గీత వెలువడింది, మనలో కూడా భగవద్గీత వెలువడాలి కదా. కాబట్టి మన జీవితంలో కూడా మనం కూడా యుద్ధం చేయాలి. ఎవరిలాగా? గాంధీవదారిలాగా. గాంధీవదారి పాశుపతాస్త్రం, అన్ని అస్త్రశస్త్రాలన్నీ ఉన్నాయి అర్జునుడి దగ్గర. ఆయన ఏం చేశారు? బాహ్య శత్రువులు జయించారు, అలాగే అంతర్శత్రువులు కూడా జయించారు. అంతర్శత్రువులు ఎవరండి? ఐరిషట్ రిపులు. అది అన్నిటికంటే ఎక్కువసేపు బయట వాళ్ళు మేలండి, నిజంగానే మేలు. అవునా కదండి? బయట వాళ్ళు ఎంతో మేలు, ఒకసారి కొడతారండి. కానీ మన లోపల ఉండే శత్రువులు ఎప్పుడు సతాయిస్తూ ఉంటారు. మనకు చచ్చే వరకు సతాయిస్తారు, చచ్చిపోయిన తర్వాత కూడా మనతో కూడా వచ్చేస్తాయండి. మీకు క్వశ్చన్ తెలుసా? మన శరీరం అనేది ఎన్ని విషయాలతో తయారవుతుంది తెలుసా మీకు? 24 తత్వాలతో మన శరీరం ఏర్పడుతుంది. ఎంతమందికి అవగాహన ఉంది? మొత్తం 24 తత్వాలు. దాంట్లో 20 ఏమొస్తాయి? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచభూతాలు 5, పంచ తన్మాత్రాలు 5, ఆ తర్వాత మనసు, బుద్ధి, అహంకారం, చిత్తము. మొత్తం ఎన్నైనాయి? 24. ఈ 24లో 20 పక్కన పెట్టేయండి. అంటే మనం ఎవరో ఇప్పుడు మనం నిరూపిద్దాం. ఎక్స్పెరిమెంటలీ, ప్రాక్టికలీ వీఆర్ డెమాన్స్ట్రేటింగ్ హియర్ అండ్ వీఆర్ ఇన్వెస్టింగ్ దట్ వాట్ వీఆర్ అండ్ వాట్ ఈస్ అవర్ రియల్ పొజిషన్. అవునా కదండి? మనం మనిషి అయిన తర్వాత ఆలోచించాలి కదండి మనం ఎవరని. అదర్వైజ్ దెర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ యానిమల్ అండ్ హ్యూమన్. అర్థమవుతుంది కదండి? మనిషికి జంతువుకి తేడా ఏంటి? రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఉన్నాయండి ఇక్కడ. ఈటింగ్, మేటింగ్, స్లీపింగ్, డిఫెండింగ్. తింటారు, పడుకుంటారు, సంతానాన్ని ఉత్పత్తి చేస్తారు, కాపాడుకుంటారు, ఒకరోజు శరీరాన్ని వదిలేస్తారు. జంతువులు కూడా అలా చేస్తాయండి. మరి మనకి జంతువులకి తేడా ఏంటి? కానీ మనం ఏం చేస్తున్నాం? దుర్లభో మానుషో దేహో దేహీనాం క్షణభంగుర తత్రాపి దుర్లభం అనే వైకుంఠ ప్రియదర్శనం. ఎంత లక్షల కోట్ల జన్మల తర్వాత సుకృతి చేస్తే ఒక్క మనిషి జన్మ వస్తుంది. కాబట్టి ఎంత విలువైనదో అర్థం చేసుకుందాం. ఏం చేస్తున్నాం మనము అనేది మనం ఈరోజు సీరియస్గా ఆలోచిద్దామండి. ఎందుకంటే మన భగవత్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. నాకైతే పరమ వేస్ట్, మీకు ఇంకా వేస్ట్ టైం ఇది. బట్ మన టైంని మనము 100% యూటిలైజ్ చేసుకుందాం. అండ్ ఈ జన్మలోనే విముక్తి పొందాలనేటువంటి లక్ష్యమే భగవద్గీత. సో దిస్ ఇస్ ద అవుట్పుట్ ఆఫ్ భగవద్గీత. భగవంతుడు నీకు శోకం లేకుండా చేసేస్తా, నీకు జన్మ లేకుండా చేసేస్తా, నీకు ఎప్పటికీ ఆనందం ఉండేట్టుగా చేసేస్తా. ఇది నా ప్రామిస్. నువ్వు వస్తావా? ఐ గివ్ యూ హ్యాండ్. ఆర్ యూ రెడీ? అండ్ బిఫోర్ దట్ యూ షుడ్ నో హూ యూ ఆర్. అవునా? మనం వన్ బై వన్ మనం తెలుసుకోవాలండి. మనిషికి జంతువుకి తేడా ఏంటంటే జ్ఞానం తెలుసుకోవాలి. అవునా కదండి? అదర్వైజ్ పశువుకి సమానం, అంతే కదా? పశువుకి మనకి తేడా ఏంటి? ఐ మీన్ సారీ టు సే దిస్ ఇన్ జనరల్ అండ్ జస్ట్. ఇది మనం అర్థం చేసుకోకపోతే ఏది రాదు. అవునా కదండి? యాక్చువల్లీ యు ఆర్ వెరీ గుడ్ పీపుల్ అండ్ నో డౌట్ ఆఫ్ టు దాట్. బట్ జస్ట్ డిస్కసింగ్ ఇన్ జనరల్ వాట్ ఈస్ ద జనరల్ కాన్సెప్ట్స్. ఇప్పుడు మనము ఎవరిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నామో తెలుసా? మనం ఎవరో నిరూపిద్దాం. దానికోసం 24 తత్వాలు చెప్పాము. జ్ఞానేంద్రియాలు ఏంటివి తెలుసుకోవాలండి. ఇది నేను 5వ క్లాస్ కాదండి, 5వ క్లాస్ మళ్ళీ రివైజ్ చేసుకుందామండి మనం. కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ స్టూడెంట్స్. అవునా కదండి? అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ పంచ తన్మాత్రలు కూడా ఇక్కడ చెప్పేద్దామండి. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు అంటే ఏంటి? కర్మ పని చేసేదానికి ఏమేమి ఉపయోగపడతాయి? కాళ్ళు, చేతులు, వాక్కు, అలాగే మళ్ళీ కళ్ళు వేసిస్తారా దీంట్లో? నో, జ్ఞానేంద్రియాలు ఏం చెప్పేసుకున్నా వదిలేయండి, మళ్ళీ వాటిని ఇక్కడ చేర్చేద్దండి. అయ్యో, ఐ థింక్ ఇట్ టేక్స్ మోర్ టైమ్ ఫర్ మీ. ఐఎమ్ సారీ బట్ 24 తత్వాన్ని మనం ఫినిష్ చేసుకుందాం.
అట్లీస్ట్ ఈ భగవద్గీతలో నేను ఇక్కడ ఎనమలపల్లిలో చెప్తున్నాను. భగవద్గీత ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ యూ కెన్ జాయిన్ దర్. ఓకే. సో 24 తత్వాలు 5 వెళ్ళిపోయినాయండి. జ్ఞానేంద్రియాలు వెళ్ళిపోయి 5 కర్మేంద్రియాలు. ఏవేవి 4 నేను చెప్పేస్తాను, టైం వేస్ట్. వాక్కు, చేతులు, కాళ్ళు, జననేంద్రియాలు, పాయు, ఆనస్. అవునా కదండి. తర్వాత పంచతన్మాత్రాలు. కళ్ళు ఏం చేస్తాయి? చూస్తాయి. చూపు. ఓకే. చూపు. ఓకే. విజన్. ముక్కు వాసన, చెవులు వినికిడి శబ్దము, నాలుక రుచి. అవునా ఎన్నైనాయి? 4. చర్మము స్పర్శ. అయిపోయిందండి. ఇవి పంచతన్మాత్రాలు. వీటిని ఏమంటారు? వీటి వల్లే కదండి, వీటి ద్వారానే కదండి మనం ఏదైనా చక్కని ఒక దృశ్యాన్ని చూసామనుకోండి, మంచి బ్యూటిఫుల్ కార్ చూసామనుకోండి, మనం అది ఆ ఇంద్రియం ఏం చేస్తుంది? కళ్ళు తీసుకెళ్ళి మనసులో వేసేస్తుందండి. వాట్ ఏ బ్యూటిఫుల్ డిజైన్, సో మెనీ ఫీచర్స్, ఎస్యూవీ కార్, ఐ వాంట్ గో ఫర్ లాంగ్ డ్రైవ్. వచ్చేస్తుందా లేదండి? అనిపిస్తుందా లేదు అందరికి? నాకు అనిపిస్తుంది. నేను ఓపెన్గా చెప్పేసాను. భగవద్గీత చెప్పుకున్నప్పుడు ఇంకేందండి మిగిలేదు, మొత్తం ఓపెన్ చేసిందే. హృదయాన్ని తెరచండి, నోటిని మూయండి అని ఎవరు చెప్పారు? నేను విన్నానండి. నాకు చాలా బాగా నచ్చింది. అరగంట సేపు నేను నవ్వాను. మీకు తెలీదో లేదు, ఎంత కరెక్ట్గా చెప్పేశారండి మొత్తం సారాంశ్ అన్ని సాయిబాబా వారు. సో ఇప్పుడు ఈ 24లో మనిషి మరణించిన తరువాత ఈ 20 మిగులుతాయా? జననేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు, పంచభూతాలు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన శరీరం ఎలా తయారవుతుంది? ప్రసాద్ వచ్చేస్తుంది. మన శరీరం ఎలా తయారవుతుంది? మనము మట్టి ముద్దలము. ఎంతమంది ఒప్పుకుంటారు? ఈరోజు భగవద్గీత చెప్పినట్లయితే మనము మట్టి ముద్దలము. ఎవరు ఒప్పుకుంటారు? మన శరీరము మట్టితో ఏర్పడింది కదా. గుద్దితే మట్టి వస్తుందా? తర్వాత మన శరీరం ఎక్కువ శాతం రక్తంలో ఏముంటుంది? నీరు ఉంటుంది. ప్లాస్మాలో ఏముంటుంది? నీరు ఉంటుంది. నీటితో తయారైందా? ఆ తర్వాత ఇంకేంటి? గాలి, నీరు, అగ్ని. అగ్ని ఉందా? నేను పట్టుకుంటేనే వేడి తెలుస్తుంది కదండి. సో అన్ని జీవక్రియలకు వేడి అనేది అవసరం ఇక్కడ. అవునా కదా. 3 అయిపోయాయి. ఇంకో నెక్స్ట్ ఇదేంటి? వాయువు. వాయువు ఏంటి? గ్యాస్ వస్తుంది కదా మనం తింటూనే, అది. నెక్స్ట్